నా మిస్సెస్ చెప్పకండి. చాలా ఒక ఫ్రెష్ లుక్స్ తోటి, ఫ్రెష్నెస్ తోటి, అండ్ ఈ సినిమాలో తన వంతు బాధ్యత చాలా బాగా చేసి ఈ సినిమాకి ఒక కొత్త ఫ్లేవర్ ని, యాడెడ్ ఫ్లేవర్, అది కరిష్మా ద్వారా ఏర్పడింది. సో ఫర్ దట్ ఐ అప్రిషియేట్ హర్ అండ్ గో హెడ్. ఇట్స్ లాంగ్ జర్నీ టు గో. ప్లీజ్ గో హెడ్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ అలాగే లిరిసిస్టులు సాహితీ గారు, చంద్రబోస్, ఇతరులు చాలా మంది రాశారు. వీళ్ళందరూ రాసినవి ఈ సినిమాకి నిజంగా ఈ పాటలకి చాలా అందం చేకూరుస్తున్నాయి. దీంట్లో ఒక వ్యక్తి గురించి చెప్పుకోవాలండి. ఆ అమ్మాయి మమతా మోహన్ దాస్. ఒక అందము, వాయిస్, బ్యూటిఫుల్ వాయిస్, ఇన్ని ఒకళ్ళలో ఉండబడి అవి మమతా మోహన్ దాస్. చూసినప్పుడు అంత గ్లామర్ అమ్మాయికి అంత బ్యూటిఫుల్ వాయిస్ అనేది ఇస్ ద రేర్ కాంబినేషన్ విచ్ షీ హాస్ గాట్. అండ్ రియల్లీ అండ్ సేమ్ వే ఐ స్టార్టెడ్ టు 1 or 2 films with me as my heroine. That was a wonderful job. And thank you. And ఇక ఈ సందర్భంగా ఈ సినిమా శంకర్నాథ్ MBBS హిట్ అయిన తర్వాత దాంట్లో వాళ్ళు ఆ సక్సెస్ ఎంజాయ్ చేస్తూ మన రవి ప్రసాద్ గారు, మనోహర్, జెమినీ కిరణ్, ది జెమినీస్ ఫిల్మ్ సర్క్యూట్ ప్రొడ్యూసర్స్ అయినటువంటి వాళ్ళు ఈ సినిమా ఏమైనా సరే మళ్ళీ నాతోనే చేయాలని, ఎంత ఖర్చు అయినా సరే రైట్స్ కొనడానికి అబ్నార్మల్ రేట్ చెప్పినా సరే వెనకంజ వేయకుండా, భయపడకుండా ఈ సినిమా మీద నమ్మకంతో నేను దానికి తోడైతే ఏ రేంజ్కి ఉంటుందో, ఏ రేంజ్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేసి రెస్పాన్స్ ఇస్తా, మీ మీద ధైర్యం, నా మీద కంటే కదా మీ మీద ధైర్యంతో అబ్నార్మల్ ప్రైస్ ఈ సినిమాకి వెచ్చించి వాళ్ళు కొన్నందుకు వాళ్ళ ధైర్యానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళ నమ్మకం మనం ఓము చేయడం, ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ చేస్తాం. దానికి ఇలాంటి ప్రొడ్యూసర్స్, నా ప్రొడ్యూసర్ అనిపించుకోవడం నిజంగా చాలా గర్వంగా ఉంది. వాళ్ళ గట్స్ కి ఇది ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభివృద్ధి తెలియజేస్తాను. పెద్దబాబు, హ్యాట్స్ ఆఫ్. కిరణ్, మీరు మీ ధర్మం, మీ సినిమా పట్ల మీరు చాలా వండర్ఫుల్ గా చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా మీ యొక్క ప్రయాసలు వ్యర్థం కావాలని మనస్ఫూర్తిగా నేను తెలియజేస్తాను మీ మీద నమ్మకంతో. ఓకే, గ్యారంటీ. అండ్ ఇక ATM శ్రీకాంత్ ఆ సినిమాలో చేశాడు, చాలా రఫ్ అండ్ టఫ్ గా చేశాడు. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి అదే క్యారెక్టరైజ్ ఉంటూ ఎక్కడో చిన్న ఫన్ జాయిన్ చేశాడు. దానికి ప్రభుదేవ యొక్క సహకారంతో కూడా. ఆ ఫన్ తోటి చూస్తుంటే డబ్బింగ్ చెప్తుంటే నాకే కొన్ని ఎక్స్ప్రెషన్ నవ్వు చేసేసి డబ్బింగ్ మధ్యలో ఆగిపోయే సందర్భాలు ఉన్నాయి. అలాగా ఫన్నీ ఎక్స్ప్రెషన్స్. ఆపరేషన్ దుర్యోధన చేసిన తర్వాత, ఇతన్ని ఇలా పెట్టుకుని చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ ఎంత ఫన్ గా చేయడం అనేది చాలా రకంగా చాలా అదృష్టవంతుడు. ఇదే సినిమా సీజన్ లో ఒక ఆపరేషన్ దుర్యోధన, ఒక శంకర్నాథ్ MBBS లాంటి రఫ్ అండ్ టఫ్ లైటర్ వెయిన్, అంటే మూర్ఖుడు అమాయకుడు, కాంటాక్ట్ ఆ తరహా క్యారెక్టర్ అది నువ్వు నిజంగా పెట్టిన పేరులాగా ఉంది. ఆ తర్వాత 3వ సినిమా రాబోయే దుర్యోధనుడు, యముడు. సో ఇన్ని కాంబినేషన్స్ ఒకే సంవత్సరంలో కలవడం అనేది రేర్ కాంబినేషన్. చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో మా ఇద్దరు కాంబినేషన్ డెఫినెట్ బాగుంటుంది. తర్వాత అలాగే మళ్ళీ మరయాడు సస్పెన్స్ ఇచ్చిన మాట్లాడారు.